చావును తప్పించుకోవచ్చు, కానీ కులం నుంచి తప్పించుకోలేం. ఇది కాదలేని సత్యం. ఈ అంశం మీద సినిమా వస్తే ఎలా ఉంటుంది? ఈ రోజుల్లో ఇలాంటి సినిమాలు తీసే దమ్ ఎవరికి ఉంది? తీస్తే చూసే తీరిక ఎవరికి ఉంది? అలాంటి ప్రశ్నలకే సవాల్ విసిన సినిమా దండోరా. శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, బిందు మాధవి లీడ్ రోల్స్ లో దర్శకుడు మురళీకాంత్ తెరకెక్కించిన కులోన్మాదాన్ని ప్రశ్నించే చిత్రం ఇది. మనం గర్వంగా చెప్తాం మనమంతా ఒకటే అని, కానీ సమయం వచ్చినప్పుడల్లా వాందే కులం, మనదే కులం అంటూ మనమే గీతలు గీసుకుంటాం. బ్రాహ్మణులైనా కావచ్చు, ఇతర కులాల వాళ్ళైనా కావచ్చు, తమ కూతుర్ని ఓ దళితుడికో ఓ బీసీకో ఇచ్చి పెళ్లి చేస్తారా? పలానా కులం వాళ్ళకే ఇల్లు అద్దెకిస్తాం అనే బోర్డులు మన సమాజం ఎంత దిగజారిందో చెప్తున్నాయి. బ్రతుకున్నప్పుడు మాత్రమే కాదు, చనిపోయిన తర్వాత కూడా శ్మశానం వరకు కులం వదని వ్యవస్థ ఇది. 78 ఏళ్ల స్వతంత్రం తర్వాత కూడా కులం, మతం మనల్ని విడగొడుతూనే ఉన్నాయి. కులాన్ని వ్యతిరేకిస్తామని చెప్పుకునే వాళ్ళు ఈ దండోరాని ఒక్కసారి చూడండి. ఇది సినిమా కాదు, మన సమాజానికి చూపించిన మన అర్థం.